గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిలబడ్డ వాళ్ళంతా మన మిత్రులు, మన చుట్టూ ఉన్నవాళ్ళే. మరి ఎవరిని గెలిపిద్దామనే సందిగ్ధంలో ఉంటారు. ఇంకా కొందరైతే నేను గతంలో ఆ అభివృద్ధి చేసిన, ఆ రోడ్డు వేసిన, ఈ రోడ్డు వేసిన అని చెప్తూ ఉంటారు. మరి వాళ్ళ మాటలు నమ్మి ఓటేద్దామా, లేదా మన ఇంకొక మిత్రుడు మంచివాడు, స్నేహశీలి, మరి అతన్ని గెలిపించుకొని ముందుకెళ్దామా అన్న పెద్ద సందిగ్ధం ఉంటుంది. చూస్తే నేను రోడ్డు వేసినా, నేను అది వేసినా, నేను ఇది వేసినా అని పాత పాలకులు, మనం అవకాశం ఇచ్చిన మన మిత్రులు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంకొకసారి వేరేటోళ్ళకి అవకాశం ఇద్దామంటే ఇది ఆటంకంగా మారింది కదా, ఏంటా అన్న సందిగ్ధం ఉంటుంది. చిన్న లాజిక్ మిస్ కావద్దు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. మనం ఆహారం తీసుకోవటం, నీళ్లు తాగటం, పంటలు పండించటం, ఇలా ప్రతిదీ నిరంతర ప్రక్రియ. ఎక్కడ ఆగిపోయినా ముందుకు సాగలేం. అలాగే ఈ అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. వాళ్ళు రోడ్డు వేస్తే ఆ రోడ్డు డ్యామేజ్ కావచ్చు, మళ్ళీ రోడ్డు వేయాల్సి రావచ్చు. వాళ్ళు కాలువలు తీస్తే ఆ కాలువలు నిండిపోవచ్చు, లేదా కూలిపోవచ్చు, ఇంకేదైనా జరగవచ్చు, మళ్ళీ వేయాల్సి రావచ్చు. అది చేసినాం, ఇది చేసినాం అని చెప్పుకోవటం ఇక్కడ ప్రాధాన్యత కాదు. గ్రామాలలో కావాల్సింది ఏంటంటే ప్రజలందరితోని సఖ్యతగా ఉండి, ప్రజలందరితోని మంచిగా ఉన్న అభ్యర్థి మనకు కావాలి. ఆ స్థాయిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మరి అందరూ మన మిత్రులే. అరే గతంలో అది కట్టించిండు, గ్రామానికి అవసరం ఉన్నది ఫలానా నిర్మాణం చేపట్టిండు అని మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇద్దామా? అలా ఎందుకు ఇవ్వాలి? కొత్త వాళ్ళకు మన ఇంకొకళ్ళ మిత్రులకు అవకాశం ఇవ్వచ్చు, లేదా మనమే నిలబడవచ్చు కదా. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తా. అందాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అందాల పోటీలో పాల్గొనే భామలంతా కూడా వివిధ దేశాల నుంచి ఫిల్టర్ అయి వచ్చిన వాళ్ళే ఉంటారు ఆ వేదిక మీద. మరి అందరూ అందంగా ఉంటారు. ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళు పాల్గొనకపోతే అందాల పోటీలు జరగవు అన్నది కాదు. వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు అక్కడికి, ఆ వేదిక మీదకి. మరి ఎవరిని ఎన్నుకోవాలి అని ఆలోచించి కొన్ని పరీక్షలు పెడతారు. ఆ పరీక్షలలో నెగ్గుకుంటూ రావాలి. తర్వాత వాళ్ళ మేధస్సుకు పదును పెట్టే విధంగా వాళ్ళ మేధస్సు, వాళ్ళ విజ్ఞత, వాళ్ళ తెలివి ఏ విధంగా ఉందన్న పరీక్ష కూడా ఉంటుంది. అందులో తెలివైన వాళ్ళు, సమాజ స్పృహ ఉన్న వాళ్ళు, వాళ్లకు మార్కులు పడి వాళ్ళ అందానికి, వాళ్ళ మేధస్సుకు పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వాళ్లకు పట్టం కడతారు. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు అందాల పోటీలకు పొంతన లేదు. కానీ ఒక ఉదాహరణ కోసం నేను ఇది చెప్పిన. అక్కడ రోడ్లు నిర్మించడం, కాలువలు కట్టడం, వాళ్ళు నిలబడకపోతే గతంలో ఇంకొకళ్ళున్నా అది జరగాల్సిందే. అది నిరంతర ప్రక్రియ. రోడ్లు వేయడం, నిర్మాణాలు చేపట్టడం అన్నది నిరంతర ప్రక్రియ. అభివృద్ధిలో భాగం. ఏ ఒక్క వ్యక్తితోనో, ఏ ఒక్క పార్టీతోనో, ఇక్కడ పార్టీల ప్రస్తావన కూడా అవసరం లేదు, కానీ చెప్తా ఉన్నా, ఎవరితోనో ఆగిపోయేది కాదు. ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా ఈ అభివృద్ధి అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. కాబట్టి అది పక్కన పెడితే మనందరితోని, మన పంచాయతీలో మనందరితోని కలుపుకొని మన సమస్యలు విని, మనం ఏదైనా సమస్య చెప్పినప్పుడు మన జేబుల నుంచి ₹1 ఖర్చు కాకుండా వీళ్ళు నన్ను గెలిపించిండ్రు కదా అన్న ఆలోచనతోని మన అందరినీ ముందుకు పట్టుకెళ్ళి మన గ్రామాభివృద్ధి చేయటమే కాకుండా భవిష్యత్ అభివృద్ధి కోసం బాటలు వేసే వాళ్ళను, తెలివైన వాళ్ళను, అందరినీ కలుపుకొని వెళ్ళే వాళ్ళను, ఏ ఒక్కరికి ఆటంకం కల్పించకుండా, ఎవరేదైనా పని చేస్తూ ఉంటే అందులో పుల్లలు పెట్టే వాళ్ళను కాకుండా మంచి వాళ్ళని ఎన్నుకునే హక్కు, అవకాశం మనకుంది. కాబట్టి మిత్రులారా, మీ ఓటును అన్నింటిని పక్కన పెట్టి ఎవరు మంచి అభ్యర్థో చూసి వాళ్ళకు ఓటేయండి. అభివృద్ధి అనేది అంటావా, గతంలో చేసిన వాళ్ళు చేసిండ్రు, ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తారు. ప్రభుత్వాలు కూడా అందుకు తోడ్పాటును అందిస్తాయి. అందులో ఎలాంటి అవసరం లేదు. కొత్త పాత అన్న భేదం ఏం లేదు. మనందరినీ కలుపుకొని పోయే వ్యక్తికి ఓటేయండి. థ్యాంక్ యూ.